ఈరోజు ఎపిసోడ్‌లో మాధవ, గాయత్రి పెళ్లి ఆగిపోవడం, మహాలక్ష్మి బాధ మరియు మాధవ చేసిన మరో త్యాగం గురించి మాట్లాడుకుందాము. మాధవ మరియు తన కుటుంబం గుడికి దగ్గరికి గాయత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కేశవ, చక్రి మరియు తన వదిన గాయత్రిని తీసుకురావడానికి వెళ్ళి ఒంటరిగా తిరిగి వస్తారు. గాయత్రి రానని మాధవ మీద తనని ప్రేమించుకోవడానికి చెప్పనంది అని తెలుస్తూ ఉంటుంది. మాధవ ఇది విన్న చాలా బాధపడుతూ కానీ మహాలక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి సెల్ఫ్ పనిష్మెంట్ గాయత్రి పెళ్లికి ఒప్పుకోవడానికి మహాలక్ష్మి ఏ కారణం కాబట్టి పెళ్లి ఆగిపోతుంది. తనను తిట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకుంటుంటుంది అని బాధపడుతూ ఉంటుంది. నా వల్లే పెళ్లి ఆగిపోయింది. మాధవ మనసులో గాయపరిచాను అని రూమ్లో తలుపు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మాధవ తలుపు పెట్టుకోగానే లోపలికి వెళ్ళి తనని తప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. గాయత్రికి మరో సంబంధం వస్తుంది. ఆ పెళ్లి వాళ్ళు గాయత్రి కుటుంబం గురించి ఎంక్వైరీ చేయడానికి మాధవ దగ్గరికి వస్తారు. మాధవ తండ్రి పురుషోత్తం గాయత్రి తల్లి తయారు గురించి చాలా చెడ్డగా చెప్తూ ఉంటాడు. ఆ సంబంధం చెడగొట్టుకు చూస్తూ ఉన్నారు. మాధవ వచ్చి వాళ్ళని ఆపుతాడు. తన తండ్రి అబద్ధం చెప్తున్నాడు అని, గాయత్రి చాలా మంచి అమ్మాయి అని, కళ్ళు మూసుకొని పెళ్లి చేయండి అని ఆ పిల్ల వాళ్ళకి ధైర్యం చెప్పి గాయత్రి పెళ్లి ఖాయం చేస్తూ ఉంటాడు. ఒక ఆడపిల్లల జీవితం మీద నిందలు వేయకండి అని మాధవ చెప్పిన మాటలకి ఆ పెళ్లి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి గాయత్రిని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంటారు. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో